దివ్యాంగ శక్తి పథకం ప్రారంభోత్సవానికి గుండెమెడ నుండి టీడీపీ కేడర్ భారీగా తరలి వెళ్లింది. రిపోర్ట్. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం చేపట్టిన దివ్యాంగ శక్తి పథకం ప్రారంభోత్సవం సందర్భంగా మంగళవారం గుండెమెడ నుండి టీడీపీ మంగళగిరి నియోజకవర్గ నాయకులు, తాడేపల్లి మండలం మాజీ అధ్యక్షులు కొమ్మారెడ్డి కిరణ్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీతో మంగళగిరి బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి, స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ చేతుల మీదుగా మంగళగిరి బస్టాండ్ వద్ద ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కొమ్మారెడ్డి కిరణ్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని దివ్యాంగులకు ప్రయోజనం చేకూర్చే దివ్యాంగ శక్తి పథకం వరంగా మారుతోందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ గుండెమెడ గ్రామ అధ్యక్షులు చిగురుపాటి సుబ్బారావు, చెర్రావూరు గ్రామ అధ్యక్షులు కాసరగడ్డ శ్రీనివాసరావు, ఇప్పుడం పిఎస్సిఎస్ చైర్మన్ పోకల బాపయ్య, గుండెమెడ రమేష్ బాబు, నామతోటి రాంబాబు, అనుమూలు వీరాంజనేయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎలక్షన్ టైంలో సూపర్ 6 అమలు చేస్తామని చెప్పడం జరిగింది. సూపర్ 6 కార్యక్రమంలో మనం ఏదైతే సంక్షేమ కార్యక్రమాలని బాబు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారో వాటి అన్నింటినీ కూడా నెరవేర్చడం కాకుండా అడిగిన వాటితో పాటు అనేక అడగనవి కూడా మనకి నెరవేర్చిన గొప్ప చరిత్ర ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని. అందులో భాగంగా ఈ రోజున గతంలో చూసాం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. అలాగే ఈ రోజున దివ్యాంగ శక్తి కార్యక్రమం ద్వారా ఈ రోజున మంగళగిరి నుంచి పెనమాక వరకు కూడా 11 కిలోమీటర్లు బాబు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు పర్యటించి వాళ్ళ యొక్క దివ్యాంగుల యొక్క సమస్యల్ని స్వయంగా తెలుసుకుంటూ ముందుకు కొనసాగడం జరిగింది. ఈ రోజున దివ్యాంగులు వారితో పాటు ప్రయాణించే వాళ్ళకి అందుబాటులో ఉన్న వాళ్ళకి కూడా ప్రయాణించే వాళ్ళకి కూడా 50% రాయితీ కల్పించడం అంటే ఈ ప్రభుత్వం సామాన్యులతో పాటు దివ్యాంగుల పట్ల ఏ విధంగా శ్రద్ధ చూపిస్తుందో మన అందరం గమనించడం జరిగింది. ముఖ్యంగా మన రాష్ట్రం ఎంతో లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ ఓ పక్కన అభివృద్ధిలో పరుగులు పట్టిస్తూ మరో పక్కన సంక్షేమ కార్యక్రమాలు మిగతా రాష్ట్రాలతో పాటు ఏమాత్రం తీసిపోకుండా ఈ రోజున దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో లేనని సంక్షేమ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తున్న ఘన చరిత్ర ఈ రోజున మన కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు అలాంటి సమర్థవంతుడైన నాయకుడు ఉండటం వల్లే ఈ రోజున మన రాష్ట్రం ఇంత వెనకబడి ఇంత లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా మిగతా రాష్ట్రాలతో ఏమాత్రం తీసిపోకుండా అభివృద్ధిలో ముందుకు పరిగెడుతూ ఈ పక్కన సంక్షేమ కార్యక్రమాలు కూడా ముందడుగు వేయడం జరిగింది. దీనికి ఇక్కడికి వచ్చిన వేలాది మంది ప్రజలు, పార్టీలకు అతీతంగా ఈ రోజున దివ్యాంగులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని హర్షం వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి వారందరి తరపున కూడా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యంగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రివర్యులు లోకేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఈరోజు సూపర్ 6లో కూడా చెప్పని మరో అద్భుతమైనటువంటి పథకాన్ని ప్రారంభం చేయడం జరిగింది. దివ్యాంగ శక్తి అనేటువంటి పేరుతోటి దివ్యాంగులకి ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించింది. ప్రయాణ సౌకర్యం దివ్యాంగులతో పాటు తోడుగా వాళ్ళకి సహాయంగా వచ్చేటువంటి వారికి కూడా బస్ ఛార్జీలో 50% రాయితీ ఇవ్వడం జరిగింది. స్త్రీ శక్తి పథకంలో ఏమైతే ఏ బస్సుల్లో అయితే ప్రయాణ సౌకర్యం ఉందో అన్ని బస్సుల్లో కూడా దివ్యాంగులకు కూడా అలాంటి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. దీంట్లో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఈరోజు సమాజంలో ఒక దైవేచ్ఛ కానివ్వండి, పొరపాటుగా జరిగినటువంటి కారణాలతో కానివ్వండి, అవయవ లోపం ఏర్పడి సమాజంలో మిగతా వారితో పాటు పోటీపడి అన్ని కార్యకలాపాలు చేసుకునేటువంటి క్రమంలో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వారికో మనోధైర్యాన్ని నింపి వారు కూడా సమాజంలో ఎవరికన్నా తక్కువ కాదు, మనసు పెట్టి దృష్టి పెట్టి చేస్తే అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉన్నది అనేటువంటి విషయాన్ని చాటి చెప్పడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. సమాజంలో ఉండేటువంటి అన్ని తరగతుల ప్రజానీకం ఈ సమాజం పట్ల చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకి ఇది ప్రతిబింబం.
మనం చూస్తూ ఉన్నాం. వారు పరిపాలన అంటే గతంలో పాలకులను మనం చూసాం, ఎంతోమందిని చూసాం. కానీ ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నా ఖచ్చితంగా సమాజంలో ఆ అభివృద్ధి, ఆ సంక్షేమంతో పాటుగా సమాజంలో ఉండేటువంటి అన్ని విషయాలు కూడా ప్రతిబింబించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఒక తల్లి బిడ్డకి ఏ విధంగా అయితే ఓ పసిప్రాయంలో సంరక్షణ బాధ్యతలు తీసుకొని ఆ బిడ్డకి ఏం కావాలి, ఏం పెట్టాలి అనేటువంటి చర్యలు తీసుకుంటుందో ఆ విధంగా ఈ సమాజం మొత్తానికి కూడా ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటూ వస్తున్నటువంటి కార్యక్రమాలు అందరూ చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ప్రత్యేకించి వ్యవస్థలో ఒక భాగంగా ఉన్నటువంటి, ఒక గణనీయమైనటువంటి సంఖ్యలో ఉన్నటువంటి దివ్యాంగులకు కూడా ఈ సమాజంలో మెరుగైనటువంటి జీవన విధానం వాళ్ళకి అందుబాటులోకి రావటం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. తద్వారా వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి జేజేలు పలికారు. ఇక్కడ పార్టీలకే అతీతంగా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి దివ్యాంగులు కూడా ఈ అవకాశాన్ని, లేకుంటే ఇలాంటి కల్పించినటువంటి అవకాశానికి వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పట్ల కృతజ్ఞతలు వ్యక్తం చేయటం కళ్ళారా చూసాం.